హలో బడ్డీస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు స్పెషల్ రెసిపీ క్యారెట్ ఎగ్ బుర్జీ. క్యారెట్లు తింటే బలం వస్తుంది, ఎగ్ తిన్నా బలం వచ్చింది. రెండు కలిపి తింటే ఇంకెంత బలం వస్తుంది. అందుకే మీరు కూడా చేసేసుకొని తినేసేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి. దానిలో ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దానిలో జీలకర్ర, కట్ చేసిన ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని బాగా కలుపుకోవాలి, లేకపోతే మాడిపోతుంది. ఈ ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలో కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. దీని తర్వాత కొంచెం ఉప్పు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని బాగా కలుపుకోవాలి. తిప్పరా తిప్పు అంటాడు కదా, అట్లా కలుపురా కలుపు అని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు వీటిల్ని మూత పెట్టి మగ్గించుకోవాలి. కొంచెం ఉడికిన తర్వాత మూత తీసేసి మళ్ళీ బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో పీల్ తీసి సన్నగా కట్ చేసిన క్యారెట్ ముక్కల్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు క్యారెట్ ముక్కల్ని యాడ్ చేసుకున్న తర్వాత వీటిని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు వీటిని బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇప్పుడు దీన్ని మూత తీసేసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి, లేకపోతే ఇది అడుగంటిపోతుంది. ఇప్పుడు మీకు ఒక మ్యాజిక్ చూపిస్తా చూడండి. ఇప్పుడు ఈ క్యారెట్ ముక్కలు అన్నిటినీ ఒక పక్క చుట్టూతో పెట్టేసుకొని మధ్యలో ఖాళీ ఉంచుకోవాలి. టడాయింగ్, గుడ్లు వచ్చినాయి చూసేసారా. ఇప్పుడు దీన్ని మూత పెట్టి మగ్గించుకోవాలి. ఈ మూత తీసిన తర్వాత వీటిని స్లోగా కలుపుకోవాలి. కోడి వచ్చి గుడ్లు పెట్టేసి వెళ్ళిపోయింది ఫ్రెండ్స్, నేనేం చేయలేదు. ఇప్పుడు వీటిని బాగా కలుపుకోవాలి. చిన్న ముక్కలుగా స్మాష్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి. వీటిని బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మగ్గించుకోవాలి. మళ్ళీ మూత తీసిన తర్వాత దీనిలో కొంచెం కారం యాడ్ చేసుకోవాలి. కారం యాడ్ చేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. ఈ స్పూనుకు కర్రీ అంటుకుందని చెప్పి అప్పుడప్పుడు దీన్ని బాండికేసి బాదుతూ ఉంటా. అప్పుడప్పుడు డౌట్ వస్తుంది అన్నమాట, ఇది బాది ఏదో ఒక రోజు ఈ ప్యాన్ మొత్తం వచ్చి నా మొహాన్ని పడుతుందేమో అని భయం వేస్తుంది. ఇప్పుడు దీనిలో కొంచెం ధనియాల పౌడర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇప్పుడు కొంచెం సేపు మగ్గిన తర్వాత దీన్ని బాగా కలుపుకోవాలి. ఎగ్ అనేది బాగానే ఉడికిపోతుంది. క్యారెట్స్ ఉడకడానికి కొంచెం టైం పడుతుంది కదా, అందుకే మూత పెట్టి మగ్గించుకోవాలన్నమాట. ఇప్పుడు దీనిలో లాస్ట్ బట్ నాట్ లీస్ట్ కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. ఇది యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టి 2 minutes ఉంచుకోవాలి. అంతే, ఎంతో సింపుల్ అండ్ టేస్టీ అండ్ హెల్దీ క్యారెట్ ఎగ్ బుర్జీ రెడీ. ఈ హెల్దీ అయిన రెసిపీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి తినేసి ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అంటిల్ నెక్స్ట్ టైం, టాటా.